అందరికీ నమస్తే. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో ఏదో జరుగుతుంది. ఏం జరుగుతుందంటే ఒక ఎమ్మెల్యే రాజీనామా చేస్తా అని చెప్తున్నాడు. రాజీనామా చేయాలని ఏకంగా ముఖ్యమంత్రిని కలిసి నేను రాజీనామా చేస్తాను ఆ పదవికి అని అంటున్నాడు. ఎందుకు ఆ ఎమ్మెల్యే రాజీనామా చేయాలనుకుంటున్నాడు? ఉప ఎన్నిక వస్తే కష్టమనే, లేకపోతే కాంగ్రెస్లో ఉన్న పరిస్థితులా, లేకపోతే ఇంకొక వేరే ఆప్షన్ ఏమైనా ఉందా? ఎవరో కాదు రాజీనామా చేస్తా అంటున్న ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి. ఎందుకు రాజీనామా చేస్తా అంటున్నాడో ఈ వీడియో చూడండి. ఆ వీడియో తర్వాత మాట్లాడదాం. శ్రీనివాసరెడ్డిని ఒక రైతు నిలదీస్తున్నాడు. మాకు రైతు భరోసా రాలేదు, రుణమాఫీ కాలేదు, మీరు పార్టీ మారి అభివృద్ధి కోసం అని పార్టీ మారిండ్రు, మా పరిస్థితి ఏంది, అధికార పార్టీలో ఉండి కూడా మీరు ఇప్పకపోతే ఎందుకు అని ఆ రైతు పోచారం శ్రీనివాసరెడ్డి నిలదీసిండు. ప్లస్ ఆయన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సలహాదారు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్కి ఇప్పుడు సలహాదారు పదవిలో కూడా ఉన్నాడు వ్యవసాయ శాఖకు. మీరు ఆ పదవిలో ఉండి కూడా కనీసం మాకు ఇవి రాకపోతే ఎందుకని బాన్సువాడ కాన్స్టిట్యున్సీలో ఒక గ్రామంలో జరిగిన గ్రామ సభలో చర్చించారు. ఇంకా అంతకన్నా ముందు చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి. ఎందుకు పోచారం శ్రీనివాసరెడ్డి రాజీనామా చేయాలనుకుంటున్నాడంటే పోచారం శ్రీనివాసరెడ్డికి ఇచ్చిన కమిట్మెంట్ నిలబెట్టుకోలేదని, ఆయన కొడుకు భాస్కర్ రెడ్డికి ఇసుక బిజినెసో కంకర బిజినెసో దేనికోసమో పార్టీలో చేరిరని, ఇట్లాంటి చాలా చాలా ఆరోపణలు ఉన్నాయి. లేకపోతే ఆ వయసులో ఆయన పార్టీ మారి కొత్తగా సాధించేది, అధికార పార్టీలో పోయి కొత్తగా సాధించేది ఏం లేదు. ఆయన గతంలో మంత్రిగా పనిచేసిండ్రు, గత బీఆర్ఎస్లో మంత్రిగా పనిచేసిండ్రు. ఆయన అగ్రికల్చర్ మీద వ్యూస్ ఉంటే అప్పుడే అమలైనవి, మళ్ళీ కొత్తగా ఇప్పుడు ఆయన కొత్తగా వచ్చింది ఏం లేదు. కానీ జస్ట్ పార్టీ మారేటప్పుడు ఏదో ఒక విషయం చెప్పాలనే ఉద్దేశంతో నేను వ్యవసాయ శాఖలో ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడానికి పోతున్నానని చెప్పి కొత్త మాటలు చెప్పిండు. ఇప్పుడు అదంతా అయిపోయింది. పోచారం శ్రీనివాసరెడ్డిది ఇంకా చివరి దశకు వచ్చింది. ఆయన రాజీనామా చేస్తా అని లోకల్గా ఉండే తన దగ్గరగా ఉండే కొంతమంది కార్యకర్తలకు చెప్పిండు. లోకల్గా ఆయన చాలా సమస్యలు ఉన్నాయి ఆయనకి. ఆయన కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన స్వీకరిస్తలేరు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఆయన ఎప్పుడు పోలేదు. ప్లస్ కాంగ్రెస్లోనే ఇంకొక వ్యతిరేక వర్గం ఉంది. 90% కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా వ్యతిరేక వర్గంలో ఉన్నారు. ఏనుగు రవీందర్ రెడ్డి దానికి నాయకత్వం వహిస్తున్నాడు. ఏనుగు రవీందర్ రెడ్డిని ఎవరు కంట్రోల్ చేసే పరిస్థితి కూడా లేదు. బాన్సువాడ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ మొత్తం ఏనుగు రవీందర్ రెడ్డి చేతిలోకి పోయింది. దాంతోన ఇక రాజీనామా చేస్తే బెటర్ అనే ఉద్దేశంతో ఆయన ఉన్నాడు. రాజీనామా చేయాలి, అది బెదిరింపా లేకపోతే అది కూడా ఒక బ్లాక్మెయిల్ అనే విషయం కూడా క్లారిటీ రావాల్సి ఉంది. కానీ ఇప్పుడు మిగతా ఎమ్మెల్యేలు ఏంటంటే పోచారం శ్రీనివాసరెడ్డి కనుక రాజీనామా చేస్తే మా మీద భారం పడుతుంది, మమ్మల్ని కూడా రాజీనామా చేయమన్న ఒక ఒత్తిడి పెరుగుతుంది. కాన్స్టిట్యున్సీలో కనీసం స్కీమ్స్ అయినా కరెక్ట్గా అమలు చేసి ఉంటే ఎవరు జనాలను మనం మందలించే అవకాశం ఉండేది కాదు. కానీ స్కీమ్స్ విషయంలో రుణమాఫీ నుంచి మొదలు పెడితే, రైతు భరోసా దగ్గర నుంచి మొదలు పెడితే, ఇప్పుడు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ పెన్షన్లు ఎన్ని తీసుకున్నా తీవ్రమైన అసంతృప్తి జనాల్లో వచ్చింది. అందుకే ఎవరు ఎక్కడ గ్రామ సభలు కూడా పార్టిసిపేట్ చేయలేదు. గ్రామ సభలో పార్టిసిపేట్ చేసిన ఎమ్మెల్యేల పరిస్థితి ఏందో గవర్నమెంట్కి అర్థమైంది, ఆ ఎమ్మెల్యేలకు అర్థమైంది. కాబట్టి ఇప్పుడు మా మీద కూడా రాజీనామా చేయాలన్న ఒత్తిడి పెరుగుతుంది. రాజీనామా చేయాలన్న ఒత్తిడి పెరిగితే కాన్స్టిట్యున్సీలో తిరగలేని పరిస్థితులు వస్తాయి. కాబట్టి పోచారం శ్రీనివాసరెడ్డి రాజీనామా చేయకుంటే బెటర్. ఆయన ఒక్కడు రాజీనామా చేసి అనవసరంగా మమ్మల్ని ఇరికియొద్దు అన్న దానిలో అభిప్రాయంలో మిగతా ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. మొత్తం 9 మంది ఎమ్మెల్యేలు అదే పరిస్థితిలో అదే దానిలో ఉన్నారు. ఇప్పుడు బై ఎలక్షన్స్ కోర్టు వచ్చినప్పుడు తర్వాత విషయం. కానీ మా అంతలకు మేము రాజీనామా చేస్తే మేము డిఫీట్ని ఒప్పుకున్నట్టే, ముందే డిఫీట్ని ఒప్పుకున్నట్టు అవుతుంది, మేము ముందే పార్టీ మారింది తప్పు అనే ఒప్పుకున్నట్లయితుంది అనేది ఎమ్మెల్యేల భావన. గద్వాలో ఒక మీటింగ్ జరిగింది నిన్న. గద్వాలో కూడా ఒక గ్రామ సభ జరిగింది. అక్కడ ఒక పెద్ద గొడవ అయింది. గద్వాల కృష్ణమోహన్ రెడ్డి కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి పోయిండు. ఒకసారి అక్కడ ఏం జరిగింది చూడండి. కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన సరితా తిరుపతయ్య యాదవ్ మనుషులందరూ అక్కడ కాంగ్రెస్ సభలోనే గందరగోళం సృష్టించారు. ఎందుకంటే వేదిక మీదకి ఎమ్మెల్యేని పిలిచిండ్రు. వేదిక మీదకి ఎమ్మెల్యేని పిలిచి సరితా తిరుపతయ్య యాదవ్ పిలవలేదు. నిజంగా సరితా తిరుపతయ్య యాదవ్ పిలవాల్సిన అవసరం లేదు. కానీ వేరే వేరే కాన్స్టిట్యున్సీలలో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే ఉన్న దగ్గర వీళ్ళు ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థిని తెర మీద తీసుకొస్తున్నారు, వేదిక మీదకి పిలుస్తున్నారు. గద్వాలలో అట్లా పిలవలేదు. దాంతోనే సరితా తిరుపతయ్య యాదవ్ మనుషులందరూ కూడా అంత రివర్స్ అయిపోయినారు. సభను మొత్తం గందరగోళం చేసిండ్రు. సరితా తిరుపతయ్య యాదవ్కి అనుకూలంగా కాంగ్రెస్ కండువాలు వేసుకొని జై సరితా తిరుపతయ్య యాదవ్ అని జై కాంగ్రెస్ కూడా అనలేదు. వాళ్ళు అట్లా నినాదాలు చేసుకుంటూ పోయారు. ఇంకా ఇట్లాంటి చాలా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల మధ్య రాజీనామా చేస్తా అని పోచారం శ్రీనివాసరెడ్డి,
మీరు రాజీనామా చేస్తే మిగతా వాళ్ళ మీద బర్డెన్ పడుతుంది, మిగతా వాళ్ళందరూ ఇబ్బంది పడతారు అనే ఒక చర్చ మిగతా ఎమ్మెల్యేల్లో ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర కలిసి నేను రేవంత్ రెడ్డి గారికి చెప్పి నేను రాజీనామా చేసేస్తా అని పోచారం శ్రీనివాసరెడ్డి అంటున్నాడు. వాళ్ళు పోచారం శ్రీనివాసరెడ్డి రాజీనామా చేస్తే బాన్స్వాడలో ఎవరికి టికెట్ ఇస్తారు? మళ్ళీ ఆయన కొడుకు టికెట్ అడిగే అవకాశం కూడా లేకపోలేదు. ఆయన కొడుకు భాస్కర్ రెడ్డికో ఇంకొకరికో టికెట్ అడిగే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో పోచారం శ్రీనివాసరెడ్డి మీదనే తీవ్రమైన వ్యతిరేకత ఉంది బాన్స్వాడలో. ఆయన రాజీనామా చేసిన తర్వాత మళ్ళీ ఉప ఎన్నిక వస్తే ఆయన కొడుకుకు టికెట్ ఇచ్చావో లేకపోతే ఆయన చెప్పిన వాళ్ళు టికెట్ ఇస్తే గెలిచే అవకాశాలు కూడా 100% ఉండవు. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళే సపోర్ట్ లేదు. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్తాడు? ఆయనకి ఇచ్చిన డిమాండ్స్, ఆయనకి ఇచ్చిన హామీలు నెరవేర్చే దానికోసమే ఈయన రాజీనామా చేస్తా అనే డిమాండ్ని తెర మీద తీసుకొస్తే, ఒకవేళ ఆ డిమాండ్స్ నెరవేర్చుకోనికనే అయితే రేవంత్ రెడ్డి ఆ డిమాండ్స్ నెరవేరుస్తారా? లేకపోతే ఈయన ఒక్కరికి డిమాండ్ నెరవేరిస్తే మిగతా వాళ్ళ డిమాండ్స్కు నెరవేర్చాల్సి వస్తుంది. ఎందుకంటే ఒకరు ఒక డిమాండ్ పెట్టినప్పుడు, ఒకరు ఒక బ్లాక్మెయిల్ విధానానికి దిగినప్పుడు, నేను రాజీనామా చేస్తాను నా పని చేయకపోతే అన్నప్పుడు, మిగతా 9 మంది ఎమ్మెల్యేల్లో దాదాపు 7 మంది ఎమ్మెల్యేలు కూడా నిన్న వ్యతిరేక గలం వినిపిస్తున్న దానం నాగేంద్ర లాంటి వాళ్ళు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, తర్వాత గూడెం మైపాలరెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళు కూడా వాళ్ళ డిమాండ్స్ తెర మీద తీసుకొచ్చి మీరు ఈ డిమాండ్స్ నెరవేరుస్తారా, రాజీనామా చేయాలా అని ఒక డిమాండ్ను గవర్నమెంట్ ముందు పెట్టి బ్లాక్మెయిల్ చేసే అవకాశం కూడా లేకపోలేదు. ఇప్పుడు చేవెళ్ళ ఎమ్మెల్యే యాదయ్య ఉన్నాడు. చేవెళ్ళ ఎమ్మెల్యే యాదయ్య కూడా ఆయనకి ఇచ్చిన డిమాండ్ ఉందంట, ఆ డిమాండ్ నెరవేర్చలేదంట. ఆయనతో పాటు ఇంకా కొంతమంది ఉన్నారు. ఇప్పుడు జగిత్యాలలో గొడవ అవుతుంది. జగిత్యాలలో ఆయన బీఆర్ఎస్లో చేరే అవకాశం లేకపోయినా కాంగ్రెస్లో ఎంతవరకు మనగలుగుతాడు? అసలు కాంగ్రెస్లో ఆయన ఎంత దూరం స్టాండ్ అయి నిలిచి ఉంటాడు? ఎందుకంటే జీవన్ రెడ్డి ఒక పక్క పొట్టుకు స్టార్ట్ చేసిండు. జీవన్ రెడ్డి మళ్ళీ రేపు ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశం ఉంది. మళ్ళీ ఎమ్మెల్సీ గెలిస్తే ఒకటే కాన్స్టిట్యున్సీలో ఒకే ఊరిలో 2 కత్తుల్లాగా ఎమ్మెల్సీ ఉంటాడు. కాంగ్రెస్ వాళ్ళంతా జీవన్ రెడ్డి ఎంబడి ఉంటారు. ఈయన ఎంబడి కాంగ్రెస్ వాళ్ళు ఉండరు, బీఆర్ఎస్ వాళ్ళు ఉండరు, డాక్టర్ సంజయ్ ఎంబడి. కాబట్టి ఎన్ని రోజులు కాంగ్రెస్లో ఎంతవరకు నిలబడగలమనే చర్చ ఆయన వర్గంలో ఉంది, ఆయనలోనే ఉంది. మన కాంగ్రెస్లో ట్రావెల్ చేయగలమా, చేయలేమా? ఎందుకంటే కాంగ్రెస్లో ప్రొడక్షన్ దొరకలేదు. వీళ్ళందరికీ ఎవరికి కూడా ప్రొడక్షన్ లేదు. ఎంతసేపటికి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా వచ్చి వాళ్ళ ఇంటి ముందు ధర్నాలు చేసే సిచ్యువేషన్ వచ్చింది. కాబట్టి ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేల భవిష్యత్ అంతా కూడా గందరగోళంగా ఉంది. ఇప్పుడున్న వాళ్ళు ఎవరు కూడా కంఫర్ట్గా లేరు. మొన్న ఎవరో చెప్తున్నారు, తెలంగాణలో అత్యంత అసంతృప్తిగా ఉన్న వాళ్ళు ఎవరు అని అంటే జనము నేనన్నా. జనం కాదు, జనం అసంతృప్తితో ఉన్నారు. కానీ జనానికన్నా 100కు 100 రెట్లు ఎక్కువ అసంతృప్తితో ఉన్నది పార్టీ మారిన ఎమ్మెల్యేలు. ఎందుకు అని అంటే వాళ్ళు ఏదో ఊహించుకొని పోయినరు, ఆడపోతే ఏమీ లేదు. ఏదేదో అడిగిపోయినరు, ఆడపోతే ఏమీ లేదు. పట్టించుకున్న నాదులు లేడు, అపాయింట్మెంట్లు లేదు, ఇచ్చిన డిమాండ్లు లేవు. పోనీ వీళ్ళు కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు కదా అని సపరేట్గా వాళ్ళ కాన్స్టిట్యున్సీకి ఏమైనా సపరేట్గా ఫండ్ ఇచ్చింది లేదు నియోజకవర్గ అభివృద్ధి కోసం. పోనీ అపాయింట్మెంట్స్ కూడా లేవు. కొంతమంది ఎమ్మెల్యేలకు డైరెక్ట్గా రేవంత్ రెడ్డి గెలిచే తాయెత్తు కూడా లేకుండా పోయింది. ప్రతిపక్ష ఎమ్మెల్యే అయితే 100% రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కూడా ఇస్తుండే. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకి అపాయింట్మెంట్స్, అధికార పార్టీ ఎమ్మెల్యేలకు నో అపాయింట్మెంట్ రేవంత్ రెడ్డి దగ్గర. ఏమున్నా వేమధరం దగ్గర చూసుకోవాలి. కాబట్టి ఇది ఎటు తేలిన అంశం, అంత క్వశ్చన్ మార్క్. కాన్స్టిట్యున్సీ జనాలందరినీ క్వశ్చన్ మార్క్లో పెట్టిండ్రు. కానీ ఇప్పుడు రాజీనామా ఎవరు చేస్తారు, ఎవరి మీద ఒత్తిడి పెరుగుతుంది, రాజీనామా చేస్తే జరిగే పరిణామాలు ఏందనేది కొద్దిగా ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి. ఏం జరుగుతుందో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.